పూర్తి గ్రామీణ ప్రాంత వాతావరణం కలిగి డెల్టా కాలువలపై ఆధారిత వ్యవసాయ ప్రాంతమైన ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 4.5 ఏళ్లుగా ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రజా సమస్యల పట్ల ఎలా స్పందించారు? ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని తాగు, సాగునీటి సమస్యలు, అస్తవ్యస్తంగా ఉన్న రహదారి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచారా లేదా? మళ్లీ రెండోసారి కూడా గన్ని వీరాంజనేయులు ఆధిపత్యమే కొనసాగనుందా? లేక వైసీపీ ఈసారైనా ఉంగుటూరు నియోజకవర్గంలో పాగా వేస్తుందా? కాంగ్రెస్ను వీడిన మాజీ మంత్రి వట్టి వసంత్ జనసేనలో చేరితే ఇక్కడ త్రిముఖ పోటీ తప్పదా? అసలు ఉంగుటూరు నియోజకవర్గ తాజా రాజకీయాలేంటి? ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండబోతున్నారు? 2009 నియోజకవర్గ పునర్విభజనతో మారిన ఉంగుటూరు అసెంబ్లీలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఇవాల్టి అసెంబ్లీ రాజకీయంలో చూద్దాం. ఉంగుటూరు నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది? నియోజకవర్గ భౌగోళిక, రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది? ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు? ఏ సామాజిక వర్గాల ప్రభావం ఎలా ఉంది? ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం. పూర్తిగా డెల్టా ప్రాంతమైన ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2009 నియోజకవర్గ పునర్విభజన అనంతరం మారిన భౌగోళిక, నైసర్గిక స్వరూపం ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడి ఓటర్ల మనోగతం ఎలా ఉంది అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. పూర్తిగా గ్రామీణ ప్రాంత వాతావరణం కలిగి గోదావరి డెల్టా కాలువపై ఆధారపడ్డ వ్యవసాయ భూములతో పాటు కొల్లేరు ప్రాంతాన్ని అత్యధికంగా కలిగి ఉన్న ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వరి పైరులు ఒక పక్క, చేపల చెరువులు, రొయ్యల చెరువులు మరోపక్క దర్శనమిస్తుంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆహార ధాన్యాలతో పాటు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులలో అధిక భాగస్వామ్యం ఉన్న ఈ నియోజకవర్గం గోదావరి డెల్టా ప్రాంతంపై అత్యధికంగా ఆధారపడి ఉంది. 1874లో ఇక్కడ కట్టిన చిలకలంపాడు లాకుల ద్వారా దాదాపు 1.5 ఎకరాలకు సాగునీరు వెళ్తుంది. మరోవైపు రైస్ మిల్లులు ఒకప్పుడు అధికంగా ఉండే గణపవరం రాష్ట్ర ధాన్యాగారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఉంగుటూరు మండలం కైకారంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సంతాన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. ఇక్కడి షష్ఠి ఉత్సవాలు రాష్ట్రంలోనే ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక మండల కేంద్రమైన భీమడోలుకు ఓ చరిత్ర ఉంది. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో బకాసురునికి భీమునికి మధ్య జరిగిన యుద్ధంలో బకాసురుని తోలు వల్చి డప్పుగా వాయించిన భీముడి కథ వృత్తాంతమే భీమడోలు అని చరిత్రకారులు చెబుతుంటారు. ఇక స్వాతంత్ర సమరయోధులు, మాజీ మంత్రి దివంగత చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ మూర్తిరాజు ఈ నియోజకవర్గంలోని నీడమర్రు మండలం చిననిండ్రకొలనుకు చెందినవారే. మహాత్మా గాంధీతో కలిసి స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని గాంధీజీపై అనేక రచనలు చేయడమే కాకుండా ఆయన స్వగ్రామంలో పార్లమెంటు భవనాన్ని పోలి ఉండే భవనాన్ని నిర్మించి అందులో గాంధీజీపై రచనలతో కూడిన లైబ్రరీని, గాంధీ భవన్ ను ఏర్పాటు చేసిన గణనీయులు మూర్తిరాజు. ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఏర్పడినప్పటి నుండి ఇక్కడ 12 సార్లు శాసనసభ ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, ఇందిరా కాంగ్రెస్ ఒకసారి, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలవగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 5 సార్లు విజయం సాధించి ఆ పార్టీకి కంచుకోటగా మారింది. తొలుత 1967లో కాంగ్రెస్ నుండి స్వాతంత్ర సమరయోధుడు చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గెలుపొందగా 1972లోనూ ఆయన రెండోసారి విజయం సాధించారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ నుండి కడియాల సత్యనారాయణ విజయం సాధించగా 1983లో కంటమణి శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా మూర్తిరాజుపై గెలుపొందారు. 1985లో తిరిగి కంటమణి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుండి విజయం సాధించగా 1989లో కాంగ్రెస్ నుండి చావ రామకృష్ణరావు గెలుపొందారు. 1989లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా కిమిడి కళా వెంకట్రావు విజయం సాధించారు. 1994, 1999లలో తెలుగుదేశం నుండి కొండ్రెడ్డి విశ్వనాథం వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చరిష్మాతో వట్టి వసంత్ కుమార్ విజయం సాధించగా 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనతో నియోజకవర్గ భౌగోళిక, రాజకీయ స్వరూపం పూర్తిగా మారింది. భీమడోరు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల, నల్లజర్ల మండలాలతో ఉండే ఈ నియోజకవర్గం 2009 తర్వాత గణపవరం, నిడమర్రు మండలాలను కలుపుకోగా ద్వారకా తిరుమల, నల్లజర్ల మండలాలు గోపాలపురం నియోజకవర్గంలో కలిశాయి.
పునర్విభజన అనంతరం కూడా 2009లో మరోసారి వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్ నుండి గెలుపొంది వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ వైభవాన్ని కోల్పోగా తెలుగుదేశం నుండి గన్ని వీరాంజనేయులు 2014లో తొలిసారి ఉంగుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కేంద్రం ఏలూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు, భీమడోలు, గణపవరం, నిడమరు మండలాలు కలిగి ఉన్నాయి. అలాగే ఉండి, తాడేపల్లిగూడెం, గోపాలపురం నియోజకవర్గాలకు మధ్యలో పూర్తిగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గంలో అత్యధికంగా వ్యవసాయం, ఆక్వా రంగంతో వరి పంటలు, చెరుకు, చేపలు, రొయ్యల సాగులతో రైతు కూలీలతో నిండిన ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు గతంలో రైస్ మిల్లులకు కేంద్రంగా ఉండే ఈ నియోజకవర్గం ప్రస్తుతం ఆక్వా రంగంపై ఆధారపడ్డ ఎన్నో పరిశ్రమలకు నిలయంగా మారడమే కాకుండా అటు భీమవరం పట్టణానికి అతి సమీపంలో ఉండటంతో ఆక్వా ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మారింది. ఇక ఓటర్ల విషయానికొస్తే 1,93,475 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 96,201 మంది, మహిళలు 97,221 మంది, ఇతరులు 13 మంది ఉన్నారు. అయితే ఇక్కడ బీసీ ఓటర్లు దాదాపు 70,000 మంది దాకా అత్యధికంగా ఉండగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు 35,000 మందికి పైగా ఉన్నారు. ఇక ఎస్సీలు, ఎస్టీలు, ఇతర ఓసీ సామాజిక వర్గం వారు తర్వాతి స్థానంలో ఉండగా ప్రధానంగా కాపు వర్గీయులే కీలకంగా మారుతూ వస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలేంటి? తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గన్ని వీరాంజనేయులు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చారా లేదా? ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఉంగుటూరు నియోజకవర్గాన్ని ప్రధానంగా త్రాగునీటి సమస్యతో పాటు రహదారి ఇక్కట్లు వెంటాడుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల మధ్యలోంచి వెళ్లే ఉండి ఉంగుటూరు రహదారి మధ్యలోని గ్రామాల్లో రాకపోకలకు ఏర్పడుతున్న అవాంతరాలు, కొల్లేరు గ్రామాలు నిత్యం గొంతలమయం కావడం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆక్వా ఎగుమతుల రవాణాతో నిత్యం రద్దీగా ఉండడం, పంట కాలువ గట్టునే రహదారి ఉండడంతో ఇరుకుగా జరిగే ప్రయాణంలో ప్రమాదాల బారిన పడడంతో కొల్లేరు ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతం. రహదారులతో పాటు ప్రధానంగా త్రాగునీటి సమస్య అన్ని మండలాల ప్రజలను వేధిస్తోంది. ఆక్వా చెరువులతో భూములు ఉప్పుమయంగా మారడంతో ఎక్కడ నీరు వేసినా ఉప్పు నీరు వస్తుండటంతో కలుషిత త్రాగునీరే ఏళ్ల తరబడి దిక్కైంది. ఇక సొంతింటి కళ అనేది ఇక్కడ ఎన్ని ప్రభుత్వాలు మారినా కలకానే మిగిలిపోగా ఉన్నత విద్య, అత్యవసర వైద్య సౌకర్యాలకు తాడేపల్లిగూడెం, ఏలూరు వెళ్లడమే ఇక్కడి ప్రజలకు దిక్కు. రెండు 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి గెలిచిన గన్ని వీరాంజనేయులు తాను ఎమ్మెల్యేగా గెలిచాక నెలకు 10,000 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, రైతు రుణమాఫీ 36,500 మంది రైతుల ఖాతాల్లో 110 కోట్లు జమ చేశామని, త్వరలో మిగిలిన విడతలు కూడా చేస్తామని, 5,900 డ్వాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేసి కుటుంబాలను నిలబెట్టామని అన్నారు. మరోవైపు 28,000 మందికి గ్యాస్ కనెక్షన్లు, 16,000 మందికి మరుగుదొడ్లు, 15,000 మందికి కార్పొరేషన్ లోన్లు అత్యధికంగా ఇచ్చామని, 6,000 మందికి సొంతింటి కల నెరవేర్చామని ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు చెబుతున్నారు. 4 మండలాల్లో 300 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేశామని, ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించామని ఎమ్మెల్యే గన్ని చెబుతున్నారు. ఇంకా ఆర్ఎండ్బి, పంచాయతీ రోడ్లు వేయాల్సి ఉందని, వాటిని ఎన్నికలలోపు పూర్తి చేస్తామని గన్ని వీరాంజనేయులు హామీ ఇస్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 27 గ్రామాలకు వేశామని, మిగిలిన గ్రామాలకు కొన్ని ఇబ్బందులు సాంకేతికంగా ఉన్నాయని, అవి కూడా పూర్తి చేసి ప్రజాదరణతో తిరిగి 2019 ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని అంటున్నారు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు. మా ఉంగుటూరు నియోజకవర్గంలో 31,500 మంది పెన్షన్లో ఈరోజు మేము ఈ 4.5 సంవత్సరాల్లో కొత్తగా వచ్చాక మేము 10,000 పెన్షన్లు ఇచ్చాం. ఈ 10,000తో పాటు ప్రతి నెల 31,500 మందికి పెన్షన్లు 1,000 రూపాయలు, వికలాంగులకైతే 1,500 ఇచ్చే పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో. అంటే ఒక్క పెన్షన్లకే ఈ నియోజకవర్గంలో నెలకు 60 నెలల్లో సుమారు 200 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఉంగుటూరు నియోజకవర్గంలోనే.
అట్లనే రైతు రుణమాఫీ చూసుకుంటే 36,500 మంది రైతుల ఖాతాల్లో 3 విడతలుగా మేము ఇప్పుడు జమ చేసిన మొత్తం ఎంత అంటే 110 కోట్ల రూపాయలు. 110 కోట్ల రూపాయలు జమ చేసి ఇంకా 2 సార్లు 2 విడతలు వేయాలి. ఆ 2 విడతలు కూడా ఈ నెలలో కూడా వచ్చే నెలలో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మిగతా 2 విడతలు కూడా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడంలో కృతకృత్యులు అవుతున్నారు, ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్క రైతులకి 180 కోట్లు 36,500 మంది రైతులకి అయితే ఇప్పటికి మేము 3 విడతలుగా జమ చేసిన మొత్తం 110 కోట్ల రూపాయలు. మరి అదే కాకుండా మా నియోజకవర్గంలో 5900 డ్వాక్రా సభ్యురాలు ఉన్నారు. ఒక్కొక్క సంఘంలో 10 మంది అంటే 59,000, 1000 తక్కువ 60,000 మంది డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో ఒక్కొక్క సభ్యురాలు అకౌంట్లో 10,000, దానికి అయిన వడ్డీ కూడా ఈవేళ జమ చేసిన పరిస్థితి. ఈవేళ ఏ గ్రామం వెళ్ళినా డ్వాక్రా సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన పట్ల కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కానీ పూర్తి సంతృప్తి స్థాయిలో ఉన్నారనేది వాస్తవం. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంలో ఉన్న అంతర్గత రోడ్ల విషయంలో ఎమ్మెల్యే చాలా కృషి చేశారని, త్రాగునీటి సమస్యకు పరిష్కారం చేస్తున్నారని, ఇరిగేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండగా కిక్కిస తొలగించి సాగునీటి పారుదలకు అడ్డంకులు లేకుండా బాగు చేశారని, డెల్టా కాలువ ద్వారా సాగునీరంది పంటలు సమృద్ధిగా పండాయని ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రంగానికి 3 ఫేజ్ తీసుకొచ్చి కరెంటు సబ్సిడీపై రైతులకు ఇవ్వడం వల్ల ఆక్వా రంగం అభివృద్ధి చేయడమే కాకుండా కార్పొరేషన్ లోన్లు ఇచ్చి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచి తమ నియోజకవర్గానికి మంచి పేరు వచ్చిందని వారంటున్నారు. మా ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గారు ఈ 4.5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే అయ్యాక ఉంగుటూరు నియోజకవర్గాన్ని స్వర్గధామంగా మార్చిన దాఖలాలే తప్ప ఆయన ఏ చిన్న వ్యక్తి వచ్చినా ఆయన భుజమే చేయేసి నీ సమస్య ఏంటి తమ్ముడు, నీకేం కావాలి అని అడిగి తక్షణం పరిష్కార మార్గంగా ఆయన చేసే ఆలోచన అద్భుతం అండి. అలానే మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఇండివిజువల్ బెనిఫిట్స్, ఇప్పుడు ఎస్సీ, బీసీ, కాపు, మైనారిటీ లోన్స్ అవి కానీ మొత్తం జిల్లా స్థాయిలో అందరికన్నా మన నియోజకవర్గానికి మనకి ఎక్కువ లోన్స్ తేవడంలో కూడా ఆయన చాలా సఫలీకృతం అయ్యారండి. ఆయన ఇచ్చినన్ని లోన్స్ గత పాలకులు ఎవరో కూడా అసలు ఎప్పుడు బీసీ లోన్ వచ్చినాయి, ఎప్పుడు ఎస్సీ లోన్ వచ్చినాయి అని జనాలకు తెలిసిన దాఖలాలు కూడా లేవు. గన్ని ఆంజనేయ గారు వచ్చిన తర్వాత మా బేడోల గ్రామం అనేక విధాలుగా డెవలప్మెంట్ అయింది. 10 ఏళ్ల క్రితం బేడోలకి ఇప్పుడు ఉన్నటువంటి బేడోలకి తేడా చూసినట్టయితే బేడోల గ్రామం అంతా కూడా మెయిన్ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు గారు మార్చడం జరిగింది. అలాగే గ్రామంలోని అంతర్గత రోడ్లు, అలాగే ఎమ్మెల్యే ఫండ్స్ కానీ టిప్పింగ్ ఫండ్స్ కానీ తీసుకొచ్చి ద్వారకా తిరుమల నుంచి అలాగే బేవడాలు గేట్ వరకు, అలాగే బేవడాలు నుంచి జంక్షన్ నుంచి ద్వారకా తిరుమల వరకు పుష్కల నిధులతో 50 కోట్ల రూపాయలతో 4 వరుసల రోడ్లుగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే నాబార్డు నిధులు తీసుకున్నట్టయితే 2.5 కోట్లు ఊళ్ళో నుంచి లింక్ రోడ్డు నాబార్డు నిధులతో చేయడం జరిగింది. అంటే గ్రామం అంతా కూడా 90% సిమెంట్ రోడ్లుగా మార్పు జరిగింది. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చినప్పటికీ ఇంకా పరిష్కారం చేయనివి ఎక్కువగానే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గన్ని వీరాంజనేయులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచలేకపోయారని, బస్టాండ్లు, రహదారులు, త్రాగునీటి సమస్య ఇంకా అనేక గ్రామాల్లో తిష్టవేసిందని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా కొల్లేరు గ్రామాల్లో రహదారులు, త్రాగునీటి సమస్య ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుందని, చుక్క నీరు త్రాగాలంటే వాటర్ ప్లాంట్లను ఆశ్రయించాల్సిందేనని అంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదండి. కాకపోతే జన్మభూమి కమిటీలు పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఏది రావాలన్నా సరే ముందు జన్మభూమి కమిటీని ఆశ్రయిస్తే, జన్మభూమి కమిటీ వారు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందండి. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా గన్ని ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అయ్యారే కానీ ఆయన ఏ గ్రామంలో, నియోజకవర్గంలో, ఏ మండలంలో సరే ఒక గ్రామానికి వెళ్ళి కరెక్ట్గా తిరిగి ప్రజల సాధక బాధలు ఏంటని తెలుసుకున్న దాఖలాలు ఎక్కడ లేవండి. ఇది మట్టికి నగ్న సత్యం. లోపలికి బస్సులు వెళ్ళిన తర్వాత గుంటలు పడిపోయి వర్షం పడుతుంటే నీరు నిలిచిపోయి ఒక స్విమ్మింగ్ పూల్లా తయారవుతున్నాయండి. బస్టాండ్ లోపల ఎలా ఉంటున్నాయంటే స్విమ్మింగ్ పూల్ తయారవుతున్నాయి. దానివల్ల ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గణపాలనికి ఫైర్ ఇంజిన్ ఒకటి లేదండి. ఫైర్ ఇంజిన్ కావాలి. ఏదైనా ప్రమాదవశత్తు ఏమన్నా జరిగినా చేసినా కూడా ఫైర్ ఇంజిన్లు బయట నుంచి రావాల్సి వస్తుంది. అవి వచ్చేటప్పటికి ఈ దగ్ధం అయిపోయి కాలిపోయి ఆస్తి నష్టం చాలా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 108లకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళని తీసుకెళ్తానికి 108లు అలా రన్నింగ్లో లేవు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అధికారంలోకి వచ్చాక డ్రైనేజీ, లింక్ రోడ్లు వేసిన పాపన పోలేదని,
గ్రామాల్లో సిమెంట్ రోడ్డు వేసి హంగామా చేయడం తప్ప ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు లేవని ఉంగుటూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఎమ్మెల్యే పనితీరుపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా అందడం లేదంటూ వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ఆవేదన వ్యక్తం చేశారని వాసుబాబు అన్నారు. గ్రామ కమిటీలు, జన్మభూమి కమిటీలు అవినీతిలో కూరుకుపోయి పేదలకు సొంతిళ్లు నిర్మించకుండా పీడిస్తున్నారని ఆరోపించారు. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, మంచినీటి సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యల మీద ఆయన వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. నేను వచ్చాక ఈ రోడ్డు పోస్తాను, ఆ రోడ్డు పోస్తాను, మీకు ఈ లోన్లు ఇస్తాం, మీకు ఈ లోన్లు ఇస్తాం, మీకు ఎదిపిస్తాం, ఇది ఇస్తాం, ఇల్లు ఇస్తాం, స్థలాలు ఇస్తాం, మళ్ళీనేమో మీకు రుణమాఫీలు చేస్తాం. రుణమాఫీ అనేది మొత్తం మీకు అందరికీ తెలిసిన నిజమే, అది దాని గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు మా నియోజకవర్గంలో సుమారు 100 కిలోమీటర్లు, నాకు తెలిసి 100 కిలోమీటర్లు లింక్ రోడ్లు ఉన్నాయి. ఈ రోజున 100 కిలోమీటర్లు 1 కిలోమీటర్ కూడా పోసిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ కూడా లింక్ రోడ్డు ఎక్కడా కూడా పోసిన దాఖలాలు లేవు. ఏ ఊరు వెళ్ళినా సరే ఈసారి మీ ఊరు రోడ్డు పోసాక మీ ఊరు వస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఒక రోడ్డు కూడా పోసిన పాపాన పోలేదు. అలాగే ఎక్కడా కూడా 1 కిలోమీటర్ కూడా డ్రైనేజీ రోడ్లు అంటే 14th ఫైనాన్స్ చంద్రబాబు గారు జిమ్మిక్కులు ఉన్నాయి, మీకు అందరూ తెలిసిన నిజమే. ఆ 14th ఫైనాన్స్ లేకపోతే ఈ పంచాయతీ నిధుల్ని కొంత క్లబ్బింగ్ చేసి ఏదో 4 సిమెంట్ రోడ్లు పోతం జరిగింది తప్ప ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం కూడా జరగలేదు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మేము పాదయాత్ర, మా గణపవరం మండలంలో పాదయాత్ర చేసినప్పుడు సుమారు 15 గ్రామాల మీదుగా మేము అందరూ రావడం జరిగింది. ఆ 15 గ్రామాల్లో కూడా ఏ ఒక్క గ్రామం నుంచి మేము ఎవరికి కూడా చెప్పలా. ప్రతి గ్రామం నుంచి కూడా ఒక వాటర్ బాటిల్ తెచ్చారు. ప్రతి మహిళ ఒక వాటర్ బాటిల్ తెచ్చి మీరు ఏమి ఇచ్చినా ఉపయోగపడదు, మా ఊరు మంచినీళ్ళు తాగుతాకి మంచినీళ్ళు ఇవ్వండి చేయాలని చెప్పి జగన్మోహన్ డైరెక్ట్గా నాయకుడిని అడగడం జరిగింది. ఉంగుటూరు నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గన్ని వీరాంజనేయులకే మళ్లీ ఎమ్మెల్యే టికెట్ దక్కనుందా, లేక మరెవరైనా ఆశిస్తున్నారా? వైసీపీ నుంచి పుప్పాల వాసుబాబు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారా, లేదా మరెవరైనా వైసీపీ టికెట్ ఆశిస్తున్నారా? అధికార ప్రతిపక్షాలతో పాటుగా మరెవరెవరు రంగంలోకి దిగబోతున్నారు? మాజీ మంత్రి వట్టి వసంత్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఉంగుటూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీయే వరుసగా 2 సార్లు గెలవడం ఆనవాయితీ. 1994, 1999లలో తేదేపా తరపున కొండ్రెడ్డి విశ్వనాథం, 2004, 2009లలో కాంగ్రెస్ తరపున వట్టి వసంత్ కుమార్ విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనతో ప్రస్తుత ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాలు, వాటి పరిధిలో మొత్తం 81 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొల్లేరు కొంత భాగం ఈ నియోజకవర్గంలో ఉంది. 2009 వరకు తేదేపా, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉండేది. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రాకతో ఇక్కడ త్రిముఖ పోటీ జరిగింది. దీంతో ప్రధాన పార్టీలైన తేదేపా, కాంగ్రెస్లో విజయం కోసం చాలా కష్టపడ్డాయి. చివరకు కాంగ్రెస్ నే విజయం వరించింది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం 2014 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. తేదేపా ఉంగుటూరు నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకుంది. అలాంటి సమయంలో దశాబ్ద కాలం ఎమ్మెల్యేతో పాటు మంత్రిగా పనిచేసిన వట్టి వసంత్ కుమార్ నాటకీయ పరిణామాల మధ్య రాజకీయాలను దూరం పెట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందోనన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఓటర్లు ఆర్థికంగా బలవంతులైన క్షత్రియ సామాజిక వర్గాలు ఉండడంతో వారి మద్దతును పొందేందుకు అన్ని పార్టీల నాయకులు తమ తమ ఉపాయాలతో ముందడుగు వేస్తున్నారు. తేదేపాకు ఉంగుటూరు కంచుకోటగా చెప్పవచ్చు. టీడీపీ ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు 6 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 4 సార్లు తేదేపా విజయం సాధించగా 2 సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని, దాదాపు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి అందించామని, అందువల్ల ప్రజలు మళ్లీ తేదేపాకే పట్టం కడతారని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రస్తుత శాసనసభ్యుడు గన్ని వీరాంజనేయులు మరోసారి టికెట్ను ఆశిస్తున్నారు. ఈయనతో పాటు టికెట్ రేసులో ఉన్నామంటూ ప్రకటించిన ఇతర నాయకులెవరూ పెద్దగా లేరు.
ఉంగుటూరు మండలంలో పార్టీలో ఉన్న బహునాయకత్వం, వారి మధ్యన ఉండే భిన్నాభిప్రాయాలు వీరాంజనేయులకు కొద్దిపాటి ఇబ్బంది తీసుకువచ్చినా ఎన్నికల్లో పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి పనిచేస్తారన్న విశ్వాసంతో ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు సొంత మండలమైన భీమడోలులో ఒకంత వ్యతిరేకత ఎదురైంది. ఈ మండలంలో 2 ఎంపీటీసీ సభ్యులు తేదేపాను వీడి ప్రతిపక్ష వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నాయకులు కూడా పార్టీని వీడారు. మేజర్ గ్రామ పంచాయతీ ఊర్లలో ఆశించినంత మద్దతును తీసుకురాలేకపోయారు. గణపవరం, నిడమర్రు మండలాల్లో రహదారులను అభివృద్ధి చేయడంలో జాప్యం, కొల్లేరు గ్రామాలలో తాగునీటి సమస్యలు పార్టీని కలవరపెట్టేవే. గ్రామస్థాయిలో ఉన్న వర్గాలు కొన్ని ఆయనకు తలనొప్పిగా మారాయి. భీమడోలు, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్ల పదవీకాలం ముగిసి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తలేదు. కొల్లేరు కాంటూరు కుదింపు, స్థానికులకు అభయారణ్యం, భూముల్లో సాగుకు అనుమతించడం వంటి సమస్యలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి తేదేపా తరపున జడ్పీ చైర్మన్ మూలపూడి బాపిరాజు పోటీ చేయవచ్చుననే ప్రచారం అంతర్గతంగా సాగుతోంది. ఉంగుటూరు నియోజకవర్గంలో అధికార తేదేపాకు ప్రత్యర్థిగా వైకాపా బలోపేతమవుతోంది. 2014లో వైకాపా ఓటమి చెందిన నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు నిరాశ చెందకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వాటిలో పాల్గొంటూ గ్రామాలలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత, ఒకసారి ఓడిపోయారనే సానుభూతి తమకు బలమని వాసుబాబు వర్గీయులు భావిస్తున్నారు. పార్టీ పుంజుకుంటున్నప్పటికీ పలు గ్రామాల్లో పార్టీని నడిపించే సరైన నాయకులు లేకపోవడం వైకాపాకు కలిసిరాని అంశం. ఇక్కడ కూడా పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రధానంగా పుప్పాల వాసుబాబు మాత్రమే పోటీలో ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల పేరిట అభ్యర్థిత్వాన్ని అధిష్టానం మార్పు చేసే అవకాశాలు లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి యువతలో మంచి ఆదరణ ఉంది. దీనికి తోడు తటస్థంగా ఉండే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఈ పార్టీ వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. జనసేన పార్టీకి అభిమానుల బలం అన్ని గ్రామాల్లో ఉన్నప్పటికీ నాయకుడై నడిపించే నేత లేకపోవడం లోటుగా ఉంది. ఎన్నికల్లో సైతం పోటీ చేస్తామంటూ చెప్పుకున్న నాయకుడు ఎవరూ ఇంతవరకు బయటకు రాలేదు. నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకుడు నౌడు వెంకటరమణమూర్తి కొద్ది రోజుల కిందట అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. దీనితో ఆయన ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి టీడీపీ, వైసీపీల మధ్య ప్రధాన పోటీ ఉండే ఈ నియోజకవర్గంలో వట్టి వసంత్ జనసేనలో చేరితే త్రిముఖ పోటీ తథ్యమేనన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ఇది ఇవాల్టి అసెంబ్లీ రాజకీయం. మరో అసెంబ్లీ రాజకీయంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.